గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మరోసారి విమాన ప్రమాదాలపై చర్చకు దారితీసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం 242 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలడంతో విమాన ప్రయాణాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత విమానయాన రంగంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం. 1996 హర్యానా విమాన ప్రమాదం 349 మంది మృతి. హర్యానాలోని చర్కీ దాద్రి సమీపంలో జరిగిన ప్రమాదంలో సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం, కజకిస్తాన్కు చెందిన విమానం గాల్లోనే ఢీకొట్టాయి. 2 విమానాల్లో ఉన్న 349 మంది ప్రయాణికులు మరణించారు. సమాచార లోపం కారణంగా కజకిస్తాన్ విమానం నిర్ణీత ఎత్తు కంటే కిందకు దిగి సౌదీ అరేబియా విమానాన్ని ఢీకొట్టింది. భారతీయ గగనతలంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1978 ముంబై విమాన ప్రమాదం 213 మంది మృతి. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 213 మంది మృతి చెందారు. మంగళూరు విమాన ప్రమాదం 158 మంది మృతి. 2010 మే 22న మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. భారతదేశంలోని అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే. దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తున్న ఈ విమానం రన్వేపై సకాలంలో ఆగలేకపోయింది. రన్వేను దాటి లోయలో పడింది. ఆ వెంటనే దట్టంగా మంటలు వ్యాపించాయి. 166 మంది ప్రయాణికులున్న ఈ విమానంలో 158 మంది మృతి చెందారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1988 అహ్మదాబాద్ విమాన ప్రమాదం 130 మంది మృతి. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 130 మంది మరణించారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం చిలాడో, కోటర్పూర్ గ్రామాల మధ్య రన్వేకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు నిపుణుల కమిటీ నిర్ధారించింది. 1990 బెంగళూరు విమాన ప్రమాదం 92 మంది మృతి. 1990లో ఫిబ్రవరి 14న కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 92 మంది మృతి చెందారు. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ A320 ల్యాండింగ్లో సమస్యల కారణంగా రన్వేను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 146 మంది ప్రయాణికులున్నారు. వీళ్లలో 92 మంది మరణించారు. 1998 పాట్నా విమాన ప్రమాదం 60 మంది మృతి. బీహార్లోని పాట్నా ఎయిర్పోర్ట్లో జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. 55 మంది ప్రయాణికులతో ఉన్న అలయన్స్ ఎయిర్ విమానం ల్యాండింగుకు ప్రయత్నించి జనావాసాలపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 55 మందితో పాటు విమానం కూలినప్పుడు సమీపంలో ఉన్న మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అనుకోకుండా రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిసి 118 మంది ఉన్నారు. వీళ్లల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్కు వచ్చింది. భారీ వర్షం కారణంగా కోజికోడ్ రన్వేపై దిగడానికి ప్రయత్నించినప్పుడు విమానం ప్రమాదానికి గురైంది. రన్వేను దాటుకొని వెళ్లి 30 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. 2020 ఆగస్టు 7న జరిగిన ఈ ప్రమాదం తర్వాత మళ్లీ అంత పెద్ద ప్రమాదం ఇండియాలో చోటు చేసుకోలేదు. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాదమే ఈ 5 ఏళ్లలో అతిపెద్ద దుర్ఘటన. కేవలం ఈ 5 ఏళ్లలోనే కాదు, భారతీయ విమానయాన రంగంలోనే ఇది అతిపెద్ద దుర్ఘటనగా నిలవనుంది.